1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ దేశంలో విలీనమైన రోజు అన్నారు ఎంపీ మల్లు రవి. రాజుల పాలన పోయి ప్రజాపాలన మొదలైందన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం జరపాలని చూస్తున్నారని తెలిపారు. 10 ఏళ్ల రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సెప్టెంబర్ 17ను గుర్తించలేదన్నారు. భూ పోరాటం చేసిన చాకలి ఐలమ్మను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఎంపీ మల్లు రవి. దినోత్సవాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం తరపున చేయడానికి నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమానికి అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం తీసుకొని రావడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పనిచేశారు. ఇప్పుడు దాన్ని రాజరిక వ్యవస్థ నుంచి మనం దాన్ని ప్రజా పరిపాలన స్వతంత్రం తెచ్చాము కాబట్టి ప్రజా పాలన దినోత్సవంగా నిర్ణయించి అది పెద్ద ఎత్తున ప్రభుత్వం కార్యక్రమాన్ని ఇక్కడే చేస్తున్నారు. కాబట్టి ఆ కార్యక్రమానికి ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని రమ్మని ముఖ్యమంత్రి గారు లెటర్ రాశారు. అదే రకంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అందువల్ల వారికి రాశారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్ బండి సంజయ్ గారిని కూడా రమ్మని రాశారు. కిషన్ రెడ్డి గారిని రమ్మని చెప్పారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ఎంపీ, ఆయన ప్రాంతంలోనే ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో శిలాఫలకం మీద కిషన్ రెడ్డి గారి పేరు కూడా రాయటం జరిగింది. ఆయన పార్లమెంటులో ప్రజా పాలన దినోత్సవానికి కార్యక్రమం ఆయన పార్లమెంట్లో జరుగుతుంది కాబట్టి ఆ శిలాఫలకం మీద కిషన్ రెడ్డి గారి పేరు కూడా రాసి వారిని కూడా కార్యక్రమానికి రమ్మని చెప్పారు. గజేంద్ర షెకావత్ సెంట్రల్ మినిస్టర్, వారిని కూడా ఈ కార్యక్రమానికి రాయమని చెప్పారు. వీరందరికీ లెటర్స్ రాశారు. అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే రాజరిక వ్యవస్థ మారి ప్రజాపాలన వచ్చి ప్రజల పాలన దినోత్సవాన్ని కొత్తగా మొన్నొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా జరుపుకుంటూ వీరందరికీ రావాలని పంపిస్తే కిషన్ రెడ్డి గారు ఇది విమోచన దినమో లేకపోతే ఇంకేదో పేరు చెప్పి మేము రాలేదని చెప్తున్నారు. ఇది సిగ్గుచేటు. ఇది ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అని చెప్పారు. ఆడారే ఉన్నటువంటి అక్కడ ఉన్న సీఎం గారు బిల్డింగ్ దగ్గర ఉన్నటువంటి ఈ కంచె వాటన్నిటి పీకేసి స్వతంత్రం వచ్చిందని చూపించారు.